ఎన్టీపీసీలో అద్దె వాహన డ్రైవర్లకు 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై ఉద్రిక్తత నెలకొంది. అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ అద్దె వాహన యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని డ్రైవర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లు ఎన్టీపీసీ ఏడీఎం బిల్డింగ్ సమీపంలో విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. వేతనాలు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి భూమల్ల చందర్ మాట్లాడుతూ, గతంలో ఎన్టీపీసీ యాజమాన్యం ఏఎల్సీ ఆధ్వర్యంలో ఒప్పందం జరిగినప్పటికీ అద్దె వాహన యజమానులు వేతనాలు చెల్లించకుండా డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఎన్టీపీసీ యాజమాన్యం లేబర్ కమిషనర్ చొరవ తీసుకొని పెరిగిన వేతనాలను అద్దె వాహన యజమానుల ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆదేశాలను పట్టించుకోకుండా మొండికేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టి పెద్ద సంస్థకు కాంట్రాక్టు అప్పగించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని డ్రైవర్లు సంఘ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈ శ్రీనివాస్ యాదవ్, బి సాగర్, ధనుంజయ్, ఈ శ్యామ్, జే సమ్మయ్య, ఎండి ఇమ్రాన్, వంశీ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జీవుల యజమానుల ముందు వైఖరి, జీవుల యజమానుల ముందు వైఖరి, జీవుల యజమానుల ముందు వైఖరి, పెరిగిన వేతనాలు ఎంబడే, వేతనాలు ఎంబడే, పెరిగిన వేతనాలు ఎంబడే. పెరిగిన జీతాలు వెంటనే మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడదాం, గమనించేదే లేదు. ముందుగా మరి ఈరోజు ఎన్టీపీసీ యాజమాన్యం ఒప్పందం ప్రకారం జాతీయ సీనియర్ సెక్రటరీ బాబర్ సలీం పాసా సమక్షంలో గతంలో జరిగిన అగ్రిమెంటు వేజీ జీతాలు మినిమం వేజీ సెంట్రల్ లేబర్ కమిషన్ కూడా జరిగింది. దానికి పూర్తి స్థాయిలో యాజమాన్యం కానీ, అద్దె వాహనాల ఓనర్స్ కానీ, ఎన్టీపీసీ కాంట్రాక్ట్ డ్రైవర్స్ కానీ అందరి మధ్యలో ఒప్పందం జరిగి 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడం అది సిగ్గుసేట అని చెప్పి మేము భావించుకుంటున్నాం. మరి అదే విధంగా నేను 10 తపాల ఎన్టీపీసీ యజమాన్యాన్ని కూడా లెటర్ ఇచ్చాము, 10 తపాల కాంట్రాక్టు ఓనర్స్ కూడా లెటర్ ఇచ్చాము. ఏదైతే పెరిగిన జీతాలు ఉన్నాయో ఆ ప్రకారంగా చెల్లించండి, లేని ఎడలో ప్రాబ్లం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేశాను. వాళ్ళు కొంతమంది అఘాతకులు ఉన్నారు. అఘాతకులు అంటే మరి కుటుంబం పోషించలేని యజమానులు ఉన్నారు. వారు మమ్మలను కూడా అదే విధంగా అనుకొని కొంతమంది చిచ్చు పెట్టించే మార్గం చేసుకుంటూ మరి జీతాలకు ఇవ్వని పరిస్థితులు ఇవ్వద్దా అని చెప్పి చెప్పుకుంటూ దారి తీస్తున్నందుకు వాళ్లకు మేము సరైన బుద్ధి చెప్పాలని చెప్పి మేము ఈరోజు నిర్ణయించుకొని ఈ ధర్నాకు దిగడం జరిగింది. మరి ఒకవేళ ఇవాళ కానీ జరగకుండా వచ్చి మాట్లాడి పేమెంట్ అయ్యేటట్టు చూస్తేనే సరే, లేదు అంటే ఎన్ని రోజులన్నా కానీ జీతాలు పోతే పోని వీళ్లకు విరుద్ధంగా ఖచ్చితంగా పిలిచి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పించే మేము విరమించుకుంటామని చెప్పి మేము కూడా తెలియజేస్తున్నాం. అదే కాంట్రాక్ట్ యజమానులకు మేము తెలియజేస్తున్నాం, వాళ్ళ బండ్లు నడిపితేంది నడపకపోతేంది వాళ్ళు ఎవరన్నా పెట్టుకొని మాకు సాధనైతే మేము చేసుకుంటాం, సాధ కాకపోతే వదిలేస్తాం. సాధ కాదన్న సమస్య అసలే ఉండదు. మా ఎన్టీసీ పరంగా పెద్దలు ఆశీర్వాదం ఉన్నది. ఎన్టీపీసీ యాజమాన్యం కూడా మాకు సానుకూలంగా సపోర్ట్ చేస్తుంది, ఆటో బేస్ నుంచి కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఈఏసీ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. అందుకని మేము యజమానులకు గుర్తించి మేము తెలియజేసాం, అన్న మీరు రండి, పేమెంట్ సక్రమంగా ఇవ్వండి, సక్రమంగా నడుపుకోండి, మా వల్ల తప్పు జరిగితే మేము సరిదిద్దుకుంటాం అని చెప్పి కూడా మేము వాళ్ళ గతంలో కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మరి అదే మాదిరిగా వాళ్ళకు నేను ఇంకా ఎన్నోసార్లు చెప్తా ఉన్నాను, ఈ జీతం ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే ఇంకా బండ్లు ఎందుకు వాళ్ళకు? ఆ బండ్లు కూడా వాళ్ళు ఎన్టీపీసీ యాజమాన్యము వెంబడే గుర్తించి ఎవరైతే జీతాలు ఇస్తారో వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందిగా వాళ్ళని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ అది జరగలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఈ బండ్లన్నీ ఇప్పుడు ఏదైతే టెండర్ ఉన్నాయో బండ్లు
ఒకవేళ జీతాలు ఇవ్వమని చెప్పి వాళ్ళ నిర్ణయాన్ని కూర్చుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి జరుగుతుందని చెప్పి కూడా మేము కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఒకవేళ సానుకూలంగా యాజమాన్యం స్పందించి దీనికి పూర్తి స్థాయిలో జీతాలు ఇస్తలేరు కాబట్టి మేము బ్లాక్ లిస్టులు వేస్తామని చెప్పి వాళ్ళు వేసుకుంటే అదే ఎలువ మీద మేము ఆ బండ్లని పెట్టడానికి కూడా మేము మా డ్రైవర్లతోని ఒక్కొక్కరికి ఉన్నాయి కుదబెట్టైనా మేము ఆ బండ్లు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఒకటే తెలియజేస్తున్నాను యాజమాన్యానికి, దయచేసి మీకు అందరికీ మీరు పెద్దన్న పాత్ర పోషిస్తారు కాబట్టి హెడ్ ఆఫ్ హెచ్ఆర్ కాబట్టి మీరు వాళ్ళని పిలిచి ఇమ్మీడియట్లా ఏదైతే మనం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా జీతాలు ఉన్నాయో అవన్నీ ఏపిస్తే సక్రమంగా ఏ గొడవ లేకుండా వెళ్ళిపోతుంది. లేదు అంటే వాళ్ళకు తగిన బుద్ధి చెప్పేంత వరకు ఇదే నిరసన కంటిన్యూగా కొనసాగుతా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఏదైతే ఓనర్లు కింద వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఈ రోజు చూస్తాము వాళ్ళకి ఇట్లా బండ్లు పట్టుకొని పోయి నడిపితే వాళ్ళకు కూడా అడ్డం తిరిగి బండ్లు ఆపడానికి కూడా మేము సిద్ధంగా అవుతాము. మేము వాళ్ళకి ఏజీఎంలకు హెచ్ఓడ్లకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా బండ్లు ఆపినంత వరకు మా డ్రైవర్లు సైకిల్ పోయినంత వరకు మా మీద కక్ష కట్టకుండా మీరు అందరూ మాకు సహకరించాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాం. మరి ఈ విషయము ఈ రోజుతో అయిపోతుందా లేకపోతే రేపు నుంచి అయిపోతుందా చూస్తే మరి ఆలోచిస్తాము. ఒకవేళ ఈ రోజు కాకపోతే గేట్ నెంబర్ 1 దగ్గర నేను వీళ్ళందరినీ ప్లే కార్డులు పెట్టుకొని కూడా చూస్తాము. ఒకవేళ ఎల్లుండి కాకపోతే కూడా వంట వాపిడి చేసి ఇక్కడ భోజనాలు పెట్టుకొని నడివాడి మీద కూర్చొని కూడా తింటాము ఇంటి మీద గేట్ నెంబర్ 1లో. మరి ఈ కాంట్రాక్ట్లకు ఎట్లా చెప్పాలో బుద్ధి అని చెప్పి దాన్ని కూడా మేము సరే అనే నిర్ణయం కూడా తీసుకుంటాము. అన్ని విషయాల్లో మాకు అందరు సానుకూలంగా ఉన్నారు. పత్రికా వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ సిటీ కేబుల్ వాళ్ళు కానీ అందరూ మాకు సహకరించి వాళ్ళు ఖచ్చితంగా పాపం పిలువగానే వచ్చి మాకు సాయం చేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇట్టి విషయంలో ఎమ్మెల్యే సాబ్ కూడా గతంలో చెప్పాడు. ఎమ్మెల్యే సాబ్ చెప్తేనే పిలిచారు. మళ్ళీ నిన్న కూడా నేను ఎమ్మెల్యే సాబ్ కూడా ఇంటిమేషన్ ఇద్దామంటే ఆయన కొద్దిగా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఫ్రీ అయిపోతారు. తను కూడా మేము ఇలా సాయంత్రం కలుస్తాము. కట్టి బందోబస్తుగా ఆయనతోని ఏం చేయాలని కూడా మేము త్వరలో నిర్ణయిస్తాము. దాన్ని కూడా మేము ఫుల్ సైకిల్ పోవడానికి అందరం సిద్ధమే ఉన్నాము. మీడియా మిత్రులకు నమస్కారం. గత 3 నెలల ముందు నుంచి వచ్చిన కొత్త వెహికల్ స్కిల్ పేమెంట్ వేజెస్ గురించి మేము కొట్లాడి తెచ్చుకున్నాం. దానికి అదే విధంగా ఎన్టీపీసీ హెచ్ఆర్ మనకు సపోర్ట్ చేసి వాళ్ళు అదే వేతనాన్ని మాకు కన్ఫర్మ్ చేసి ఇవ్వమని చెప్పారు. కానీ ఇప్పుడైతే వాళ్ళు 3 నెలల నుంచి డ్యూటీలు చేసుకొని రోడ్ల మీద వచ్చేసింది. ఇప్పుడు మా డ్రైవర్లది 3 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఈ ఓనర్లు కుమ్మక్కై మొత్తం మా డ్రైవర్లను అందరినీ ఘోరంగా ఇబ్బంది పెడుతున్నారు. దాని గురించి మేము ఈ రోజు నుంచి స్ట్రైక్లోకి వెళ్తున్నాము. ఇది ఈ రోజుతో అయిపోతే మంచిది, లేకపోతే దీన్ని ఇలాగే కొనసాగిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఎన్టీపీసీ యాజమాన్యానికి ముందుగా లేబర్ ఆఫీసర్ గారికి డ్రైవర్లందరి తరఫున నమస్కారం. మాయందు దయతలిచి లేబర్ ఆఫీసర్ గారు ఎన్టీపీసీ మేనేజ్మెంట్ స్కిల్డ్ వేతనం అమలు చేసిండ్రు. కానీ ఇట్టి వేతనాన్ని ఓనర్లు ఇవ్వకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి